దారుణంగా రైతులకు ఇవాళ మరి మోసపోయే పరిస్థితి ఇక్కడ మార్కెట్లో కనబడతా ఉన్నది. వారి కష్టానికి ఏమాత్రం ఫలితం రాకుండా 8,000, 7,500, 8,600, మ్యాక్సిమం 11,000 ఈ టైపులో పసుపుకి ఈసారి ధర ఉండడం అన్నది నిజంగా కూడా బాధాకరం. ఆ బాధను చూడలేకనే ఇవాళ ఒకసారి రైతుల్ని కలుద్దాము. బీజేపీ నుంచి నాయకులందరూ కూడా 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి గొప్ప గొప్ప ప్రకటనలు చేసినారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేసినారు. కానీ ఆ దిశగా ఏమీ కూడా జరగనందుకు నిజంగా బాధగా ఉన్నది. పేరుకే ఒక గజెట్ ఇచ్చి పసుపు బోర్డు ఇచ్చిరు తప్పితే దానికి చట్టబద్ధత లేదు. దాంతో ఇప్పుడు ఏమవుతున్నది, రైతులకు ధర పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ పసుపు బోర్డు నిజంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేస్తే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నాసి రకం పసుపు దిగుమతిని తగ్గించుకోవచ్చు. దానివల్ల మన రైతులకు ఇక్కడ లాభం జరిగి ధర పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పసుపు పరిశ్రమలు పెట్టవచ్చు. దానివల్ల ఇంకా కూడా పసుపుకు రేట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ భయంతోనన్న వ్యాపారులు మరి వీళ్ళని కరెక్ట్గా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇవేమీ లేనందుకు ఇక్కడ మొత్తం మార్కెట్లో వ్యాపారులంతా కూడా సిండికేట్ అయిపోయినరు. మొత్తానికి మొత్తం ధర తగ్గిస్తున్నారు. వచ్చినటువంటి రైతు ఒక్కొక్కరు 2, 3, 4 రోజులు వెయిట్ చేస్తే కూడా కనీసం ఈ వెరైటీ ఏంది, బిల్ ఏందని చేస్తలేరు. మీరు 3,000 రైతుకు బోనస్ కట్టిండి. ఎందుకంటే లెక్కలు ఉంటాయి, పేర్లు ఉంటాయి, ట్యాగ్ ఉంటుంది, బిల్లు ఉంటుంది. మోసం జరిగే ఆస్కారం ఉండదు. మీ దగ్గర డేటా లేదనేటటువంటి పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం మీద 15,000 మద్దతు ధరకై పోరాటం కొనసాగుతుంది. పసుపు బోర్డుకు చట్టబద్ధత రావాలనే విషయం కొనసాగుతుంది. దిగుమతులు తగ్గియాలనే విషయం కూడా కొనసాగుతుంది. ఆ పోరాటం జరుగుతూనే ఉంటుంది.